చాలా మందికి నాతో సహా అనుమానాలుంటాయి సార్. తగ్గుతదా? తగ్గదా? ఇలాగే అంటారు గానీ ఇది ఎంతవరకి అవును. కరెక్ట్? గబుక్కున మనం వేరే ఆప్షన్స్‌కెళ్ళం. అవును. ఫస్ట్ ఆప్షన్ మనం డాక్టర్ దగ్గరికెళ్ళిన తర్వాత అక్కడ కాదన్నాక లేకపోతే అక్కడ తీసుకుంటూ ఇంకో ఆప్షన్స్ వెతుకుతాం. అవును. ఇట్లాంటి అమ్మాయి అందులో చిన్న ఏజ్‌లో చాలా మందికి డయాబెటిక్ ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది అవును. సార్. అవును. సో, తనేమైనా లైన్‌లోకొస్తే ఒకవేళ తనేమైనా మాట్లాడగలిగితే ఇఫ్ షీ డోంట్ ఫీల్ బ్యాడ్ తనేమైనా నాకు తెలిసి తన డాక్టరే గాబట్టి హ్మ్. తన ఎక్స్‌పీరియన్స్ 10 మందితో షేర్ చేసుకుంటే 30 మందికి, 40 మందికి ఉపయోగపడతది గదా! అట్‌లీస్ట్ తన ఏజ్ పిల్లలకి కూడా అవును. యెస్ ఇదుంది. మీరు ట్రస్ట్ చేయొచ్చు. నేను నమ్మాను. మీరు నమ్మండి అన్నట్టు. సో, తనేమైనా మాట్లాడడానికి ఇష్టపడతదంటారా? ఎంబీబీఎస్‌లోని ర్యాంక్ వచ్చింది మేడం నాకు. ర్యాంక్ వచ్చినందువల్ల కాలేజ్ వాళ్ళు నాకు ఫెలిస్ట్రేషన్ చేస్తాము అని చెప్పి పిలిచారు. ఓకే. పిలిచినప్పుడు ఆ ఫంక్షన్‌లోని నేను ఫ్రీక్వెంట్ యూరినేషన్ యాహ్! ప్లస్ క్రేవింగ్స్ రావడం అంటే ఇలా షుగరీ ఐటెమ్స్ ఏమైనా చూసినా క్రేవింగ్స్ రావడము. దానివల్ల నేను ఇంకా ఫస్ట్ ఎళ్లి టెస్ట్ చేపించుకుంటే యూరినరీ ఇన్ఫెక్షన్ అనుకున్నాను. కానీ ఇలాగ షుగర్ ఉందనేసి అప్పుడు తెలిసింది మేడం. అప్పుడు మరి మీరు ఫస్ట్ టెస్ట్ చేపించినప్పుడు మీ షుగర్ లెవెల్స్ ఎంతున్నయి? డాక్టర్ ఏం చెప్పారు? మీకేమైనా ఐడియా ఉందా? బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ 288 ఉన్నాయి మేడం. అండ్ ఓహ్! హెచ్బిఏవన్సీ వాల్యూస్ 10.7. ఫస్ట్ డాక్టర్ అయితే ఇమ్మీడియట్ గా మీకు చాలా షుగర్ ఉంది. సో మీరు ఇమ్మీడియట్ గా ఇన్సులిన్ తీసుకోవాలి అన్నారు. ఓహ్ మై గాష్! హ్మ్. ఇంకప్పుడు అనుకున్నాను నేను డాక్టర్ అవుతూ నేను ఈ డిజీజ్ నాకెలాగొచ్చింది? అసల ఇది పెట్టుకొని నేను ఎలాగా క్యూర్ చేస్తాను వేరే పేషెంట్స్‌ని అని చెప్పి చాలా ఫీల్ అయ్యాను మేడం. ఓకే. అలాగప్పుడు ఈ నేచర్ మంత్ర అది మమ్మీ సజెస్ట్ చేస్తే ఇంకప్పుడు యూజ్ చేయడం స్టార్ట్ చేశాను మేడం. అప్పుడు రిజల్ట్స్ అలాగా వచ్చాయి.